స్త్రీలలో ఏంటంటే మూత్రనాళం అనేది చాలా చిన్నగా ఉంటుంది. మళ్ళీ తర్వాత యానస్ మన మోషన్ వెళ్ళే దారి మూత్రనాళానికి చాలా దగ్గరగా ఉంటుంది. ప్లస్ వెజైనా మూత్రనాళానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారణాల వల్ల మూత్రనాళం ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ స్త్రీలలో. అట్లీస్ట్ మనం చూసుకుంటామంటే స్టాటిస్టిక్స్ ప్రకారము 50% ఆఫ్ ద ఉమెన్లో జీవితకాలంలో అట్లీస్ట్ ఒక్కసారైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. ఒకటి మూత్రం ఇన్ఫెక్షన్స్ రావడానికి స్త్రీలలో ముఖ్య కారణాలు యూరిన్ పోకుండా చాలాసేపు ఆపుకోవడం. అట్లీస్ట్ ఒక 6 గంటల కంటే ఎక్కువసేపు ఆపుకునే ఛాన్స్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, ఆడవాళ్ళు బాగా టైట్ క్లాత్స్ వేసుకుంటా ఉన్నారు. ఈ టైట్ క్లాత్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గాలి సరిపోక అది పచ్చిగా ఉండడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఇది కూడా ముఖ్యమైన కారణం స్త్రీలలో. కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా రాకపోవడం, దీనివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇంకోటి షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఆ చెమటలన్నీ అక్కడ అక్యుములేట్ అయిపోయేసేసి తడిగా ఉండడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టక ఉండడానికి కొంతమంది సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు డయాఫ్రమ్స్ అని వాడుతూ ఉంటారు, స్పర్మిసైడ్స్ అని వాడుతూ ఉంటారు. ఇవి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం. కామన్ సిమ్టమ్స్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఇచ్చినప్పుడు యూరిన్ తరచుగా రావడం, ఊరికే వస్తూ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి యూరిన్ వస్తూ ఉంటుంది. ఇంకా యూరిన్ పోసినప్పుడల్లా మంటగా ఉంటుంది. పొత్తి కడుపులో, కింద కడుపులో బాగా నొప్పి వస్తుంటుంది. మళ్ళీ తర్వాత యూరిన్లో చీము పడ్డము, యూరిన్లో బ్లడ్ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని నిర్ధారణ చేయడానికి కొంచెం చిన్న పరీక్షలు ఉంటాయి. ఒకటి ఏంటంటే యూరిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు. బ్యాక్టీరియా ఉన్నట్టు పస్సెల్స్ ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ పస్సెల్స్ ఉంటే యూరిన్ కల్చర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అదొకటి చేయించాలి. స్కానింగ్, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ విత్ పోస్ట్ వైడల్ రెసిడ్యువల్ యూరిన్ అని పీవీఆర్ టెస్ట్ అని అంటారు. అల్ట్రాసౌండ్ విత్ పీవీఆర్ టెస్ట్ అంటారు. ఇవన్నిటి కాకుండా ఇంకా కాంప్లికేటెడ్ యూటీ అని కొన్ని కేసులు ఉంటాయి. వాటి కోసం అనే స్పెసిఫిక్గా కొన్ని టెస్టులు ఉంటాయి. యూరోడైనమిక్ టెస్ట్ అని ఉంటుంది. మూత్రం సంచి అతిగా పనిచేయడం, మూత్రం సంచి తక్కువగా పనిచేయడం వల్ల కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటిది ఏమైనా కారణాలు తెలుసుకోవాలనుకుంటే యూరోడైనమిక్ టెస్ట్ అని ఉంటుందండి. ఇది కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటివి ఏమైనా తెలియాలి అని అంటే యూరోడైనమిక్ టెస్ట్ ఒకటి, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఒకటి యూజ్ అవుతుంది. ఈ మూత్రనాళం ఇన్ఫెక్షన్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. అన్కాంప్లికేటెడ్ యూటీ అని అంటాము, కాంప్లికేటెడ్ యూటీ అని అంటాము. అన్కాంప్లికేటెడ్ యూటీ అంటే జస్ట్ అట్లా వస్తుంది, వచ్చిన వెంటనే చూపించుకోవడం. దానికంటే కోమార్బిడిటీ కండిషన్స్ ఏమీ లేకుండా, ప్రెగ్నెన్సీ లేకుండా, డయాబెటీస్ లేకుండా జస్ట్ ఫస్ట్ టైం వస్తూ ఉంటే దాన్ని అన్కాంప్లికేటెడ్ యూటీ అని అంటాము. కొన్ని కాంప్లికేటెడ్ యూటీస్ అని అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, యూరిన్ స్టోన్స్లో ఉండడం కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉండడం కానీ, యూరిన్ దారిలో ఏమైనా ప్రాబ్లమ్ అని, అట్లాంటి వాటికి కనీసం ఒక 5 రోజుల నుంచి వారం రోజులు వాడాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే ఇవి వాడిన తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని క్రానిక్ యూటీఐస్ ఆర్ రికరెంట్ యూటీఐస్ అని అంటూ ఉంటారండి. రికరెంట్ యూటీఐస్కి అట్లీస్ట్ 2 to 3 months వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది.